నమస్తే, ప్రభాస్ మీడియాకి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. బీజేపీ పొత్తు, టీడీపీ జనసేన కూటమితోటి బీజేపీ పొత్తు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పొత్తులో కొత్త ట్విస్ట్ అయితే కనపడుతూ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు చేసే లైక్లు సబ్స్క్రిప్షన్స్ వల్లే ఛానల్కి ఊపిరి వస్తుందన్నమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోని లైక్ చేయండి, ఛానల్కి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇక మొదలు పెడదాం. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పొత్తులు దిశగా వెళ్ళాయని తెలుసు. ఢిల్లీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారని ఆల్రెడీ అందరికీ తెలుసు. వెళ్ళిన తర్వాత పత్రికా ప్రకటన కూడా ఇచ్చారని ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే అఫీషియల్గా పొత్తు అనేది కన్ఫర్మ్ చేశారు. ఈ పొత్తులో భాగంగానే 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ స్థానాలు వచ్చేసరికి బీజేపీకి, 2 ఎంపీ సీట్లు, 21 అసెంబ్లీ స్థానాలు వచ్చేసరికి జనసేనకి కేటాయించడం జరిగింది. అయితే తాజాగా ఈ కేటాయించే సీట్ల పైన బీజేపీకి ఏదైతే సీట్లు కేటాయించారో ఆ సీట్లు కేటాయించే దానిపైన చంద్రబాబు, పవన్తో చర్చించినటువంటి బీజేపీ నేత గజేంద్ర షెకావత్ ప్రతిపాదనలకు హైకమాండ్కు నివేదించారన్నమాట. సీట్ల సంఖ్య, కేటాయించిన స్థానాలపైన ఏపీలోని బీజేపీ నేతలైతే విభేదిస్తున్నారు. పొత్తు విషయంలో హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి పార్టీ కార్యకర్తలుగా కట్టుబడి ఉంటామని చెబుతూనే సీట్ల సంఖ్య కేటాయించినట్లుగా చెబుతున్న నియోజకవర్గాలపైన తమ అభ్యంతరాలను అయితే వ్యక్తం చేశారన్నమాట. పలు అంశాలతో ఏపీకి చెందిన సీనియర్ బీజేపీ నేతలు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకైతే లేఖ రాశారు. అదే కాపీని ప్రధాని మోదీ, అమిత్ షా కూడా పంపడం జరిగింది. ఏది ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, వాళ్ళు ఇక్కడ మన ఆంధ్రాలో ఎవరైతే ఉన్నారో నేతలు, వాళ్ళంతా కూడా బీజేపీ నరేంద్ర మోడీ గారికి, నడ్డా గారికి లేఖ రాయటం జరిగింది. అందులో పలు కీలక అంశాలు అయితే ప్రస్తావించారు. ఆ లేఖలో టీడీపీతో సీట్ల సంఖ్య పైన హైకమాండ్ నిర్ణయం తీసుకున్న టీడీపీ ప్రతిపాదించిన స్థానాలు బీజేపీకి వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని ఆ లేఖ ఏదైతే ఉందో ఆ లేఖలో ప్రస్తావించారనమాట. ఇచ్చిన సీట్ల విషయంలో మరొకసారి పునరాలోచన చేయాలని కోరారు. తెలుగుదేశం కోసం పనిచేసిన వారి కోసమే సీట్లు కేటాయించేలా నిర్ణయం జరుగుతుందని ఫిర్యాదు చేశారు. నిన్న లిస్ట్ వచ్చిన తర్వాత అయితే బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సీట్ల పంపిణీ పైన అసహనం వ్యక్తం చేస్తూ బీజేపీలో కేంద్రానికి లేఖలు రాయటం జరిగిందనమాట. వీళ్ళు ఇస్తున్నటువంటి సీట్లు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని, ప్రాముఖ్యత మొత్తం టీడీపీకి అనుకూలంగా ఉండేలా చూసుకుంటున్నారు అన్నట్లుగా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. బీజేపీ, టీడీపీ దురుద్దేశపూర్వకంగా ఎంపిక చేసిన సీట్లను కేటాయిస్తుందని, టీడీపీ బీజేపీకి దురుద్దేశపూర్వకంగా ఎంపిక చేసిన సీట్లను కేటాయిస్తుందని అందుకు గల కారణాలను లేఖలో వివరించారన్నమాట. పార్టీకి ఇదే విధంగా జరిగితే పార్టీ నష్టపోతుందని, గతంలో టీడీపీ ఓడిపోయినవి ఏమాత్రం బలం లేని స్థానాలు బీజేపీకి కేటాయిస్తున్నారు అని చెప్పి ఆ లేఖలో పొందుపరచడం జరిగింది. అయితే ఆ లేఖను చూసిన తర్వాత బీజేపీ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు నరేంద్ర మోడీ గారు దీనిపైన మరొకసారి ఆలోచన చేయండి సీట్ల కేటాయింపు పైన అన్నట్లుగా అమిత్ షా గారితో ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు అదే డిస్కషన్లో కేంద్రంలో కొనసాగుతున్నట్లుగా అయితే తాజా సమాచారం వెల్లడవుతుంది. ఈ సమాచారం మీద నెక్స్ట్ నివేదిక ఏ విధంగా రాబోతుంది, సీట్ల కేటాయింపు పైన వాళ్ళ అభ్యంతరాలు, టీడీపీ మరి ఏమంటారు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.